హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ మెజెస్టిక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. పన్నీర్ కోటింగ్ కోసం ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్, కారం, గరం మసాలా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బజ్జీల పిండిలాగా జారుగా కలుపుకొని పన్నీర్ అంతా డిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే డిప్ చేసుకున్న పన్నీర్‌నంతా బాగా వేడెక్కిన నూనెలో విడదీసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లేకపోతే అంటుకుపోతుంది. బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేపుకొని ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లి తరుగు కూడా వేసుకొని వేపుకోవాలి. చివరగా క్యాప్సికం ముక్కలు, తగినంత సాల్ట్, మసాలా పొడులు వేసుకొని గిలక్ కొట్టుకున్న పెరుగు, మేగడ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీగా పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోతుంది. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.